డైవర్షన్ పాలిటిక్స్ తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అంటే ఒక కాంగ్రెస్కు సంబంధించిన బీఆర్ఎస్కు సంబంధించిన ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటూ ఈ టైంపాస్ పాలిటిక్స్ను ఇక్కడ రన్ చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేస్తున్నాయి మీదికి. అలాంటి సమయంలోనే నిన్న ఒక మర్డర్స్ కూడా జరిగాయి. ఆ మర్డర్కి సంబంధించిన కూడా మనం చేశాం. అయితే ఈరోజు మరొక కొత్త విషయం ఏమిటంటే కేటీఆర్ ఏదైతే ఇంతకుముందు రేవంత్ రెడ్డి దీని మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు, అతను ఎలిగేషన్ చేశారు, 2500 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు అని చెప్పారు. ఈ విషయంపై అక్కడ కరీంనగర్లో ఒక పిటిషన్ ఫైల్ అయింది, బంజారాయిల్స్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఫైల్ అయింది. దాని మీద కేటీఆర్ మీద విచారణ జరిపిన కోర్టు ఆయనకు సంబంధించిన వివరణ ఇవ్వాలని కోరగా కేటీఆర్ మాత్రం దీనికి సంబంధించిన నేనేదైతే మాట్లాడానో దానికి ఒక వేరే విధంగా మీడియా ప్రసారం చేసింది, అందుకని నా ఉద్దేశం అది కాదు అని చెప్పడం జరిగింది. ఈ విషయంపై పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి సుధాకర్ మీ దగ్గర? కూడా చూసుకోవచ్చు, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రాజకీయం అనేది రోజుకు వేడెక్కుతుంది. సో నిన్న వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టు ఆశ్రయించడం జరిగింది. గతంలో కేటీఆర్ మీద 2 కేసులు ఉన్నాయి. దీని మీద పిటిషన్ వచ్చేసి ఈ 2 కేసులు తొలగించాలి అని చెప్పి మాత్రం ఆయన 2 వేరువేరుగా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే గత ప్రభుత్వ హయాంలో జరిగిన వాటి మీద రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చెప్తూనే ఉన్నాయి. అంటే కేటీఆర్ ఆల్రెడీ ఈ కార్యక్రమ కేసులు అలాగే కొన్ని కేసులు ఉన్నాయి. వీటి మీద చర్చ జరిగిన నేపథ్యంలో ఇదే కేటీఆర్ వచ్చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి కాంట్రాక్టర్ లో బిల్డర్ దగ్గర 2500 కోట్ల రూపాయలు తీసుకున్నారంటూ ఒక మాట చెప్పడం జరిగింది. దీనికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అంతేకాకుండా ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ ఉన్న కొనసాగుతున్న సందర్భంలో కేటీఆర్ బాణసంచ కాల్చారని చెప్పి మరొక కేసు జరిగింది. ఈ 2 కేసులు కాకుండా ఇదే కేటీఆర్ వచ్చేసి రాష్ట్ర ముఖ్యం మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి కేసు పెట్టడం జరిగింది. సో ఈయనేమిటంటే నేను సాధారణంగా మాట్లాడడం తప్ప ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అనుచిత వ్యాఖ్యలను చేయలేదు, ఈ కేసు నుంచి తీసి కేసు కొట్టేయాలంటే మాత్రం హైకోర్టును అభివృద్ధి. కానీ హైకోర్టు మాత్రం దీనికి మాత్రం సహజ మీరు ఒప్పుకోలేదు, కాదు కొంత గడువు ఇవ్వడం జరిగింది. మార్చి 18 మాత్రం దీనికి గడువు ఇవ్వడం జరిగింది. కానీ ఒకటే చూసుకోవచ్చు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత రాష్ట్ర స్టేట్స్ కోసం కానీ రాష్ట్ర ప్రజల మేలు కొరకు అభివృద్ధి కోసము సంక్షేమ పథకాల కోసం ముందుకెళ్ళాలి. కానీ అధికారంలో ఉన్న పార్టీ సైతం ప్రతిపక్షాల మీద మాటలు తేవడం, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ అండ్ బీజేపీ పార్టీలు వచ్చేసి అధికార పార్టీ మీద చేయడం. ప్రస్తుతం రాజకీయం ఎలా అవుతుందంటే ఒకరి మీద ఒకరు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఉన్న ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాలు కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు ఎలా తీసుకొద్దాము, ఎటువంటి సంక్షేమ పథకాలు తీసుకొద్దాము, వేరే దేశాల నుంచి కొత్తగా ప్రాజెక్టులు తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం ఒకరు ముందుకెళ్దామని చెప్పి ఏ ఒక్క వ్యక్తికి లేదు, ఏ ఒక్క పార్టీకి లేదు. కానీ ఒకరి మీద ఒకరు బుర్రజన్న విషయాలు మాట్లాడుకున్నారు. కానీ ప్రస్తుతం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేసి 3 పార్టీలు 3 ముక్కలుగా కొట్టుకుంటారనుకోవచ్చు. అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, ఈ 3 పార్టీలు ఎక్కడ ఇచ్చిన గొంగలి ఇక అక్కడ మాదిరిగానే మన రాజకీయం కొనసాగుతుంది. కానీ పనిచేస్తే చేసే వాళ్ళు మాత్రం ఒక్కర్లేదు. కానీ ప్రతిపక్షాలను నోరు మూయడానికి అధికార పార్టీ మీద బుర్ర జల్లడానికి ప్రతిపక్షాలు, ఇది ఒకటే కొనసాగుతున్నాయి. అయితే గతంలో చూసుకున్నాం మనం, కాంగ్రెస్ పార్టీ అధికారులు వచ్చే ముందు 6 సంక్షేమ పథకాలతోటి ఎన్నికల ప్రచారంలో బరిలో దిగింది. ఈ 6 సంక్షేమ పథకాలను తీసుకురావడం సజాగా పనిచేయాలంటే మాత్రం బీజేపీ చెప్తుంది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఎప్పుడైనా సరే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దాంట్లో హైడ్రా విషయంలో కానీ మహాలక్ష్మి కానీ ఇలా ఈ 6 సంక్షేమ పథకాల విషయంలో ఎక్కడ ఏం కొనసాగలేదు. ఈ 6 సంక్షేమ పథకాలు పక్కకే పడ్డాయని చెప్పి అధికార పార్టీ మీద కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు, అంతేకాకుండా కేటీఆర్ వచ్చేసి రేవంత్ రెడ్డి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారన్న మాత్రము పిటిషన్ దాఖలు చేసింది. ఇదంతా మాత్రం తెలంగాణ రాష్ట్ర ఒక చర్చగా కొనసాగుతుంది. ఏ పార్టీ అధికారులు ఉన్నా, ఏ గవర్నమెంట్ అధికారులు ఉన్నా రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకెళ్ళాలి. కానీ ఇక్కడ ఏం సాగుతుందంటే రాష్ట్ర అభివృద్ధి పక్క పెట్టండి, అభివృద్ధి చెందిన తర్వాత కానీ ఎవరి మీద వాళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేయడం మాత్రం ఇది చాలా విడ్డూరంగా ఉందనుకోవచ్చు. కానీ దీనిలో ఒక మాట ఉన్నది కేటీఆర్, నేను అనుచిత వ్యాఖ్యలు చేయలేదు, కానీ మీడియా వాళ్ళే కొన్ని మీడియా సంస్థలు నా మీద లేని కొన్ని మాటలు పెట్టాలని చెప్పిన మాత్రం చాలా సిగ్గుచేయకూడదు. ఇప్పటికైనా కేటీఆర్ మీరు బుద్ధి తెచ్చుకోవాలి. ఎందుకంటే మీరు అధికారంలో 10 సంవత్సరాల్లో ఇదే మీడియాను బేస్ చేసుకొని మీరు మరో 5 సంవత్సరాలు రావడానికి ముందుకొచ్చారు. కానీ ఈ రోజు మీ అధికారం పోయిన తర్వాత ఇదే మీడియా సంస్థల మీద తప్పుడు వార్తలు చెప్పడం చాలా తప్పు. ఇది నిజంగా మనం సిగ్గుపడాల్సిన విషయం. ఎందుకంటే ఫోర్టెస్టెడ్ గా ఉన్న మీడియాని ఈ రోజు మీరు వివరించడం చాలా తప్పు. ప్రజాప్రతినిధులకు వారిదే ఉండేది మీడియా సంస్థ. అటువంటి మీడియా వాళ్ళను మీరు ఇలా చెప్పడం చాలా అంటే చాలా సిగ్గుచేయడం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి కోసం మీరు సలహాలు ఇవ్వండి, లేదా అసెంబ్లీలో కొట్లాడండి. అంతేగాని ఇటు మీడియా వ్యవస్థలను కానీ మిగతా వాళ్ళను హతమార్చడానికి అలాగే వాళ్ళని దూషించడానికి మాత్రం ఇది కరెక్ట్ కాదనుకోవచ్చు.
Right. Anyway, thank you very much, Sudhakar. I will get back to you again for some other discussion. Let us go ahead for the Bharat.